క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమని ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, మీ అందరి యొక్క విశ్వాసము బలపడాలి అని, ప్రభు యొక్క బాటలో మనమందరం కూడా నడవాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా పిలిచిన ప్రతి ఒక్కరి జీవితంలోనికి, కుటుంబంలోనికి యేసయ్య రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వేకువ జామున ప్రియ సహోదరులారా, అందరం కూడా హృదయపూర్వకంగా ఆ ప్రభువును ఆహ్వానిద్దాం, ఆ ప్రభువును మనసారా ఆరాధిద్దాం, ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. యెరికో పట్టణాలలో రోడ్డు పక్కన భిక్షం అడుగుతున్నటువంటి ఒక గుడ్డివాడు, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించు అని కేకలు పెట్టి పిలవగానే యేసుప్రభు ఆయన కోసం ఆగిపోయాడు. ఆయనను రమ్మని పిలిపించాడు. ఆయనలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి 40 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, రండి విశ్వాసముతో మోకరించి ఆ ప్రభువును మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి ఆహ్వానిద్దాం. దావీదు కుమారా యేసయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, స్తోత్రమయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను, నేను స్వస్థత పొందేదను. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి
రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ ప్రభు యొక్క అంగీ అంచును తాకగానే నాకు స్వస్థత లభిస్తుంది అని, నాకు విమోచన లభిస్తుంది అని, ఆ దీర్ఘకాలిక వ్యాధి నుండి విడుదల పొందుకుంటానని విశ్వాసముతో వెళ్ళింది. ప్రభు యొక్క అంగీ అంచును తాకింది. వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ దీర్ఘకాలిక రక్తస్రావము నిలిచిపోయినట్లుగా, స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని, మనలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాధుల నుండి, బాధల నుండి, అన్ని రకాల ఇన్ఫెక్షన్ నుండి మనకు విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. 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 నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. మరణము జీవము రెండు ఆయన ఆధీనములోనే ఉన్నవి. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. మరణించాడు లాజరు, 4 రోజులైంది. కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి సందర్భంలో ప్రభు ఆ సమాధి దగ్గరకు వెళ్ళి లాజరు త్వరగా బయటకు రమ్మనగానే మరణించి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వచ్చినటువంటి లాజరు జీవముతో బయటకు వచ్చాడు. సజీవంగా నూతన జన్మను పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారా? ఆ ప్రభువుకు సమర్పించండి. రకరకాల వ్యాధులతో బంధకాలతో భయపడుతూ ఉన్నారా? ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారా? ఆ బిడ్డలందరినీ కూడా ఈరోజు ఈ ఆరాధనలో ప్రభువుకు సమర్పిద్దాం. ప్రభు పాదాల చెంత ఉంచుదాం. వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయమని, అన్ని రకాల వ్యాధుల నుండి బాధల నుండి బంధకాల నుండి విడుదల దయచేయమని ఈ ఉదయకాలపు ఆరాధనలో బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా
స్వస్థతపరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. పొందెదను నేను, స్వస్థత పొందెదను. స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, 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 రావయ్యా స్వస్థపరచండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడమని, మమ్మందరినీ కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాను. యేసు రాజా, రావయ్యా యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా యేసయ్యా. దావీదు కుమారా యేసయ్యా మమ్ము కరుణించవా. స్తోత్రం దేవా. మాలోని బాధలను, యేసయ్యా. మాలోని వ్యాధులను, యేసు. మాలోని సమస్యలను యేసయ్యా. తొలగించవా. యేసు. ఓ శక్తి కలిగిన స్తోత్రం దేవా. స్తోత్రం. ఓ పరమ వైద్యుడా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. థాంక్ యూ జీసస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. రకరకాల నొప్పులతో, మానసిక శారీరక గాయాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. భయంకరమైనటువంటి భయము బంధకాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళ పేర్లు చెప్పండి ప్రియ బిడ్డలారా. ఎవరు చికిత్స పొందుతూ ఉన్నారో, గుండె సమస్య, ఊపిరితిత్తుల సమస్య, కిడ్నీ సమస్యలు,
రకరకాల సమస్యలు, క్యాన్సర్ లాంటి సమస్యలు, భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే వారిని ప్రభువుకు సమర్పించి, మీకోసమే బిడ్డ ప్రభు ఈ యొక్క వేకువ జామున మీ ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆయనను ఆరాధించి మహిమపరిస్తే మీ ఇంటిలో ఆయన కార్యాలు చేస్తాడు బిడ్డ. మీ ఇంటిలో ఉన్న అన్ని సమస్యలు ఆయన తొలగిస్తాడు బిడ్డ. విశ్వాసముతో ప్రభును పిలవండి, ఆహ్వానించండి, రెండు చేతులు జోడించండి, ప్రార్థన చేత. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో వివేకువ జామున మా ప్రార్థనను ఆలకించి మా ఇంటికి, మా యొక్క హృదయంలోనికి వేంచేసిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఎంతో మంది ప్రభువా, మీ బిడ్డలు వేకువ జామున ఈ ఆరాధన కోసం ఎదురు చూస్తూ ఈ ఆరాధనలో పాలు పంచుకుని నిండైన మీ దీవెనలు పొందుకుంటూ విశ్వాసంలో బలపడుతున్నటువంటి బిడ్డలు ప్రభువా, వీరిని ఆశీర్వదించండి దేవా. నిన్ను ఆరాధించే వారిని గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నావు. మిమ్మల్ని పిలిచే వారి జీవితంలోనికి మీరు వెళుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబంలోనికి మీరు వెళుతూ ఉన్నారు. ఊహించినటువంటి కార్యాలు మీరు చేస్తున్నారు ప్రభువా. మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో ప్రభా, ఈ బిడ్డలు ఏ ఉద్దేశాలతో ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరునుగాక. వారి సమస్యలన్నీ తొలగిపోవునుగాక, ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక. ఎవరెవరైతే అనారోగ్యముతో, అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో, వారందరినీ యేసు నామములో ప్రభు పాదాల చెంత సమర్పించి వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేద్దాం. యేసు నామములో ఆ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఏ రోగమైనా, ఏ ఇన్ఫెక్షన్ అయినా యేసు నామములో అది తొలగిపోవునుగా. సంపూర్ణ విడుదల ఈ బిడ్డలకు లభించునుగా. బయట చూడడానికి మామూలుగానే కనిపిస్తున్నాం ప్రభా, మా హృదయంలో మాత్రం ఎన్నెన్నో గాయాలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మా ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఆ విశ్వాసము ద్వారా మీ అద్భుత కార్యాలు మా జీవితంలో చేసి ప్రభా మమ్మ ఆశీర్వదించండి దేవా అని ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడ నొప్పి, బాధ ఉందో అక్కడ సిలువ ముద్ర వేసి ప్రభుకు సమర్పించండి. ఏ బిడ్డ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నా ఆ బిడ్డల పేర్లు చెప్పండి. ఏ సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నావో వాటి కోసం ప్రార్థన చేయండి బిడ్డలారా. మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని, మరి ముఖ్యముగా అనారోగ్యముతో, అస్వస్థతతో, ఒంటరితనముతో, వృద్ధాప్యాయములో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. గొప్ప కార్యాలు, సంపూర్ణ స్వస్థత కార్యాలు ఆ బిడ్డల జీవితంలో జరుగునుగాక. మోకరించండి ప్రియ సహోదరి సహోదరులారా. నీ తలంపులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. నీ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచు. నీ ప్రయాణాలను ప్రభుకు సమర్పించు. నీ ఆలోచనలను ప్రభుకు సమర్పించు. నీ ప్రణాళికలను ప్రభువుకు సమర్పించు. ఆ గొప్ప దేవుడు నిండైనటువంటి దీవెనలతో నింపి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసిస్తే అది వెంటనే నీకు సాధ్యమవుతుంది బిడ్డ. రెండు చేతులు జోడించి ఆ ప్రభువుని అడిగి విశ్వాసముతో మీ అవసరాల కోసం ప్రార్థిస్తూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుంటారు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ నిత్యము నిన్నే ఆరాధింతుము అని ఆరాధనలో పాలు పంచుకొని ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.